శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మీరు చూస్తున్నటువంటి టెంపుల్ శ్రీ రంగనాథ స్వామి ఆలయము. మరి ఈ యొక్క తమిళనాట ఉంది, తిరుచి జిల్లాలో 108 వైష్ణవ ఆలయాలలో సుప్రసిద్ధమైనటువంటి ఆలయ క్షేత్రము ఈ యొక్క శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం. నేను ప్రతి ఒక్కరికి పదే చెప్తున్నానండి, మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి దారిద్ర్యం అన్నీ కూడా తొలగిపోవాలంటే మనం కొన్ని దివ్య క్షేత్రాలలో సందర్శన చేయాలి. అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గొప్పది. అక్కడ మన పాదాలు కనుక ఆ స్థల పురాణంలో అంటే ఆ భూమి మీద కనుక మోపినట్టయితే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా కంప్లీట్గా పూర్తి చేయడానికి ఆ స్వామివారు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే గొప్ప వాళ్ళందరూ కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిన తర్వాతనే జ్ఞానవంతులు అవుతారండి. జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. ఆ తర్వాత ఎవరికైనా ఏదైనా సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా కూడా వాళ్ళకు మంచి జరుగుతుంది. కాబట్టి నేను ఈ యొక్క దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా కంప్లీట్గా నేను తిరిగేశానండి. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చాయండి, అప్పుడు కెమెరాలు లేవు, సెల్ ఫోన్స్ లేవు. ఎక్కడెక్కడో చాలా 12 జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనము, అష్టాదశ శక్తి పీఠాల దర్శనం చేసుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి స్థల పురాణాలు ఉన్నటువంటి క్షేత్రాలను మన పాదం మోపినట్టయితే మనకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే 2024 సంవత్సరంలో 23వ తారీఖున శని త్రయోదశి నాడు నేను శని హోమం జరిపించబోతున్నాను. ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందే. ఎందుకంటే మనకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని మకర, కుంభ, మీన, వృశ్చిక, కర్కాటక రాశుల వారికి అదృష్ట యోగం పట్టబోతుంది. ఈ యొక్క కుంభరాశిలోకి శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. ఇది ఇక్కడ నుండి కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్తే మనం శని హోమం జరిపించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు శని హోమం జరిపించుకున్నట్టయితే రాబోయే 30 సంవత్సరాలు శని మన వైపు చూడడు. శని పీడ నుండి మనం తొలగించబడతాం. శని పీడ అనేది కూడా మనకు కలగదండి ఇంకా. కాబట్టి తప్పకుండా శని త్రయోదశి నాడు శని హోమం జరిపించి 12 రాసులు కుటుంబ సభ్యులందరూ కూడా జరిపించుకోండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 1వ తారీఖున సరస్వతీదేవి హోమం అనేది కూడా జరిపిస్తున్నారు. అది అమ్మవారు మూలా నక్షత్రం రోజు జన్మించారు. ఆ మూలా నక్షత్ర యుక్తంగా సరస్వతీదేవి నక్షత్రంలోనే, అమ్మవారి నక్షత్రంలోనే ఈ యొక్క సరస్వతి హోమాన్ని కూడా నేను తలపెట్టబోతున్నాను. మరి ఈ యొక్క సరస్వతి హోమం అనేది కూడా ఎవరెవరు చేసుకోవాలి? చదువులో వెనకబడినటువంటి పిల్లలు చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. బాగా కష్టపడి చదువుతారు, అమ్మ నేను ఎగ్జామ్ రాశాను, బాగా రాశాను అని చెప్తారు. అక్కడ చూస్తూనే మార్కులు రావట్లేదు, ర్యాంకులు ఎక్కడికో పోతున్నాయి. ఒక్క మార్కుతో కొన్ని వేల ర్యాంకులు చేంజ్ అయిపోతున్నాయి. కష్టపడేటువంటి పిల్లలకి ఈ యొక్క సరస్వతి హోమం అనేది కూడా ఎంతో అభివృద్ధిని ఇస్తుందండి. కాబట్టి నీట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, లాంగ్ టర్మ్ రాస్తుంటారు, ఐఐటి ఎగ్జామ్స్ రాస్తుంటారు, డిఎస్సి పడితే డిఎస్సి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, రైల్వే డిపార్ట్మెంట్లో ఎన్నో ఎగ్జామ్స్ కోసం విదేశాలకు వెళ్ళాల్సిన ఐఎల్స్ ఎగ్జామ్స్ రాస్తుంటుంటారు. కాబట్టి ఇలాంటి వారికి సరస్వతి హోమం అనేది కూడా ఎంతో గొప్పగా నేను చేయబోతున్నాను. ఎవరైతే ఈ చదువుకునే పిల్లలు మీ ఇంట్లో ఉన్నట్టయితే తప్పకుండా ఒక్కసారైనా వారి పేరు మీద, కుటుంబ సభ్యులందరి పేరు మీద ఈ యొక్క సరస్వతి హోమం జరిపించుకోండి. అదేవిధంగా శని హోమం జరిపించుకోండి. 23/3/2024 శని హోమం జరిపిస్తున్నాను. 1/4/2024 సంవత్సరంలో సరస్వతీదేవి హోమాన్ని కూడా జరిపిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సరస్వతీదేవి హోమానికి మరియు శని హోమానికి మీరు రావాల్సిన అవసరం లేదండి. గోత్రనామాలు పంపించినట్టయితే మీ గోత్రనామాల మీద ನೀವು హోమం జరిపించిన తర్వాత ఆ వీడియో అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు.